బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం మరియు రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకం అమల్లో తీవ్ర అక్రమాలు చోటు చేసుకున్నాయని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఆరోపించారు. రామచంద్రపురం పట్టణ మున్సిపల్ పరిధిలో నివసించే లబ్ధిదారులకు పట్టణానికి దూరంగా ఉన్న వెళ్లవుండూరు, హసన్బాద, వెళ్లసావరం వంటి గ్రామాల్లో ఇండ్ల స్థలాలు కేటాయించడం వాస్తవమేనా అని ఆయన ప్రశ్నించారు. అలాగే గృహ నిర్మాణం పేరుతో మెప్మా అధికారులు కాంట్రాక్టుల ద్వారా లబ్ధిదారుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేశారని తెలిపారు. బి వెంకటరమణ కాంట్రాక్టర్కు 86,63,000 రూపాయలు, శ్రీనివాస్ కాంట్రాక్టర్కు 14,80,000 రూపాయలు, షేర్వాల్ టెక్నాలజీ సంస్థకు 21,50,000 రూపాయలు, మొత్తంగా 1,22,93,000 రూపాయలు వసూలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని విమర్శించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ ఇక్కడే అతను బత్తాకెళ్ళరావు అంటారు. ఎవరుంటే ఇక్కడ అది రెండవ నెల్లూరా ఈజ్ నాట్ బిలాంగ్ టు నెల్లూరు సార్. మనకి దీనికి అడ్రస్ కూడా లేదు. ఎంత రీజన్కి ఇచ్చారు రిప్లై. సమాచార శాఖ కింద రిప్లై ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఏ ఊరు అని కానీ ఏమీ లేదు. కె శ్రీనివాస్ అని ఇచ్చాడు, బి వెంకటరమణ అని ఇచ్చారు, గండారు వెంకటరమణ, కొప్పసరి శ్రీనివాస్. ఎవరైతే అల్లే లోకల్ ఉండేవాళ్ళు. అంటే ఇదంతా దాస్తున్నారు ఇవన్నీ కూడా. మరి దాయటం గల కారణం ఏమొచ్చింది? ఇది కూడా ఎవరో చెప్తే తెలిసిందా? ఎవరుంటే అలా వెళ్తారు. ఎవరున్నా మాజీ మంత్రి గారు ఉంటే ఆయనకి ఏమన్నా ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహించారు. ఆయన దృష్టి కూడా మరి నేను తీసుకెళ్ళి ఇప్పుడు వెళ్తుంది ఆయనకి కూడా. ఇప్పుడు వెళ్తుంది కాబట్టి రేపు చెప్తారు కాబట్టి అలా చెప్పమని తెలుస్తుందో నాకు తెలియదు. ఆయనతో నేనేం మాట్లాడలేదు. మాజీ మంత్రి గారు కూడా తెలిసి ఉండొచ్చింది. ఎందుకు ఊరుకోవాలి? తెలిసి ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఎవరు చేస్తారు? అదే తేల్చమంటున్నారు. అప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఎవరో చెప్తారు. అప్పుడు ఇల్లు కట్టుకునే దానికి సిమెంట్ ఎవరికి లేదు. ఈ సిమెంట్ ఏమైపోయింది? ఈ సిమెంట్ ఎక్కడ అమ్మేశారు? అదే అమ్మాలి. ఎందుకు ఏఈ బలైపోవాలి? ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఏఈ బలైపోయాడు. అతను ఎవరు రక్షిస్తారు? అతను దీంట్లో తేలాలి. దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అరెస్టులు జరిగితే తప్ప ఇటువంటి కుంభకోణాలు ఆగవు అని చేత గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దాంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వెనకాడవలసిన అవసరమే లేదు. యువత పేద ప్రజలు అంటే మా పార్టీ వాళ్ళే. వాళ్ళ నాశనం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. దాన్ని ఖచ్చితంగా దాన్ని చేయవలసిందే. ముఖ్యమంత్రి దాకా అవ్వదు ఇది. ఎక్కడ నాయకులు, ఎక్కడ అధికారులు చేసిన పనులు. అంటే మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు పేద ప్రజలే దోచుకున్న వాళ్ళు కూడా మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉంటే వెళ్తారు అని అంటారు. ఉంటే వెళ్తారు. ఎవరైనా ఉంటే వెళ్ళవలసిందే. మమ్మల్ని తినేమనా? మాకు నాయకత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేట్టు నేను ఇక్కడ పేదాలను పడి తినేమనా? ఎవరున్నా వెళ్తారు? వాళ్ళు ఇల్లన్న కట్టాలి కదా, దాని మీద శ్రద్ధ ఉండాలి కదా కనీసం. నా డిమాండ్ దీని మీద పూర్తిగా విచారం చేసి ముందున్న వాళ్ళు వెనకన్న వాళ్ళు. ముందున్న వాళ్ళు అంటే ఎవరైతే చెక్కులు తీసుకున్నారో వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, ఎవరైతే దీని వెనకాల నుండి నడిపించిన వాళ్ళు, ఆ సిమెంట్ ఎవరు డ్రా చేసి పట్టుకుపోయారో వాళ్ళు అందరూ కూడా ముద్దాయిలుగా కోర్టులో నిలబడవలసిందే. అంటే గతంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయిందని కానీ అనుకుంటున్నారా మీరు? ఏమన్నా ఏమో ఎక్కడైందని అలా చెప్తారు. హౌసింగ్ కూడా చెప్తారు. మీకు మనం ఎందుకు కంగారు పట్టడం? మనం కంగారు పట్టడం ఎంక్వైరీలు వస్తుంది. బయటపడతాయి. ఇల్లు కట్టుకున్నారు కదా అని చెప్పి మీరు అంటున్నారు కదా, వస్తాయి. ఇంకా ఉన్నారు. అది వాళ్ళ పేర్లు చెప్తే నెల్లూరు కాంట్రాక్టర్ కదా అంటున్నారు. మీరు వచ్చే కానీ నాకు తెలియలేదు. లోకల్ లేదు అంటే షేర్వాల్ టెక్నాలజీ వాళ్ళు నెల్లూరు ఏమో మరి. కంట్రాక్టర్లే నెల్లూరు అనేది సమాచారం వచ్చింది నాకు. అంచేది అది ఏదో తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తారు? తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే అన్నీ వస్తాయి. ఎప్పటికైనా నాకు తెలిసినట్టు కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు వీళ్ళకి. ఇప్పుడు మీ పార్టీ సంబంధించిన మా పార్టీ కాదు ఎవరిని అడుగుతాను. ఈ చైర్పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెలియదు అంటారు. ఇది తెలియకపోవచ్చు. చైర్పర్సన్ సంతకాలు ప్రతి ఫైల్ మీద సంతకం ఉంటుంది కదా. చైర్పర్సన్ కూడా తెలియకపోవచ్చు, తెలియ కూడా జరుగుండొచ్చు. మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ దృష్టికి తీసుకురాకుండా చేస్తారండి. ఎవరు అంత ధైర్యంగా చేయగలరా? చేయగల శక్తివంతులలో అలా చేయగల శక్తివంతులే.
Who is the backbone of that issue, sir? చైర్పర్సన్ సిగ్నేచర్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ ఆల్ ది ఫైల్స్ ఆన్ ఆల్ ది ఫైల్స్. అన్ని ఫైల్స్ మీద చైర్పర్సన్ చూడరు. అంచేత వీళ్ళు అంత పనోళ్ళు అంటే అంత పనోళ్ళే, దాంట్లో నేను కాదని అన్నా. మీరు అనే దాంట్లో ఇల్లు కట్టుకున్నారు అనే ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇందులో నుంచి ఇల్లు కట్టేసుకునేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు చెప్తారు. రేపు పొద్దున ఎంక్వైరీలో తేలుతుంది సార్. ఈ సిమెంట్ అంతా ఏమైపోయింది మరి? సిమెంట్ డ్రా చేస్తారు, ఐరన్ డ్రా చేస్తారు, ఇదంతా ఎవరికి నమ్మని నమ్ముకోవాలి. అదన్నా తెలియదు. వెనకాల ముద్ద ఎవరో తేలాలి. వీళ్ళంతా చిరుజోకులే. వీళ్ళేం పెద్ద అధికారులు ఏం కాదు. అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడు ఇక్కడ, చిన్న ఉద్యోగస్తులే. అంత వాళ్ళని ధైర్యం చేస్తారంటే వెనకాల ఎవరిని విడిపించేదే చేస్తారు. వాళ్ళు కూడా అంత ఒకరు చేసేది ధైర్యం ఉండదు వాళ్ళకి. తేలనివ్వండి, తేలితే అన్నీ వస్తాయి. పోయినా ఇంకా వాళ్ళు కూడా ఇంకా నేనే బలవుతున్నాను వాళ్ళు ముందుకు వస్తే మరీ మంచిది. అవునవ్వండి. ఎవరైతే మనకి ముందు వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి కట్టివలసిందే.